పండుగకు మురుకులు చేస్తామంటే మా బిడ్డోళ్ళకి 5 కిలోలు పంపిన. పొద్దుగాల నాస్టాక్ మా కొన్నుంచుకున్నా. అయ్యో ఈ నెల మొత్తం గిట్లు వచ్చినాయి కదా, ఏం తింటాం కానీ మొన్న ఒకళ్ళు అడిగినరు, వాళ్ళకి ఇస్తా. ఓ 10 కిలోలు సాఫ్కార్తాన కొనుక్కొస్తే అవి ఇవి కలిపి వండుతా. మొత్తంగా అవే అంటే తినబుద్ధి అవుతుంది. ఇగో గిట్లున్నది కంట్రోల్ బియ్యం ముచ్చట. వచ్చే నెలకెళ్ళి గీ తరికా మారుతాను తీన్రి. ఉగాది నాడే సన్న బియ్యం పథకం చాలా అవుతుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ అంటే రేషన్ బియ్యం మంత్రి ఇలాకాలనే సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి సురువు చేస్తాడు అన్నట్టు. ఎవరి ఏరియాలలో వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు పంచుతారు. కోపిన్ కరెక్ట్ ఉన్న వాళ్ళకి మనిషికి 6 కిలోలు, 4 ఉంటే 24 కిలోలు, 5 ఉంటే 30 కిలోలు. ఏ కాన తీసుకోరు, అంతా ఫ్రీనే. ఆల్రెడీ గౌడాన్లకు వచ్చిన సన్న బియ్యము పండుగ లోపలనే డీలర్ షాప్లకు పోతాయట. ఫైన్ రైస్ ఇంట్రడ్యూస్ చేయడం మొత్తం భారతదేశంలో కూడా ఇదే ఫస్ట్ ఇనిషియేటివ్ అని మనం చేస్తున్నాం. సన్నాలు పండించిన రైతులకు 500 బోనస్ ఇచ్చి గవర్నమెంటే ఉంటుంది కదా, అవి మిల్లులకు పంపి బియ్యం పట్టించి రేషన్ షాప్లకు సప్లై చేస్తున్నారు. ఇన్నొద్దులు దొడ్డు బియ్యమే వస్తుండే, కొంత ముక్క కూడా ఉంటుండే. తినబుద్ధి కాక బయట అమ్ముకొని సన్న బియ్యం కొనుక్కొచ్చుకుంటున్నారు. సుమారు 7-8 వేలు కోట్లు ఖర్చు పెట్టి ఈ రాషన్స్ ఎవరికి ఉపయోగపడటం లేదు. ఒక ఇల్లీగల్ మాఫియా లాగా కొంతకాలం నుంచి నడుస్తున్నారు. ఇట్లయితే పంచేం ఫాయిదా అని రేషన్ దుకాణంలోనే మంచి బియ్యం ఇస్తారు అన్నట్టు. ఇక అప్పుడు కొనుక్కునే తిప్పలు తప్పుతుంది కాబట్టి రేటు కూడా దిగుతుండొచ్చు. ఈ కారెట్ లేని వాళ్ళకి అగ్వకు దొరుకుతుండొచ్చు. ఈ పని మంచిగానే ఉన్నది కానీ కొత్త రేషన్ కారెట్ కూడా చెప్పున వంచుండ్రి సాలరు. సన్న బియ్యం పువ్వు వాళ్ళు కూడా తినాలి కదా.